ప్రైజ్ రోడ్ అందరికి. విసిగి వేసారిపోయి మా జీవితంలో మేము ఇంకా ఏం చేయలేము, మేము నష్టపోయాము, బాధలో కూరుకుపోయాము, ఇంకా నేను బయటికి రాలేను ఈ కష్టాల ఊబిలో నుండి, ఇక నా జీవితాన్ని నా తనువుని నేను ఫినిష్ చేసేసుకుంటాను అని బాగా చెప్పేసేసి ఇంటికి, పిల్లలకి, భార్యకి, తల్లిదండ్రులకి వెళ్ళిపోయావా? ఎక్కడున్నావు నువ్వు? ఒకసారి చెక్ చేసుకో. ఎక్కడున్నావు? నీ ఉనికి ఎక్కడుంది? నువ్వు ఎక్కడున్నావు? నీ మనసు ఎక్కడుంది? నీ హృదయం ఏం ఆలోచిస్తుంది? నీ కోసం నీ పిల్లల్ని, భార్య, నీ తల్లిదండ్రి, నీ ఇంటి వారు ఎదురు చూడలేదా? ఒకసారి వాళ్ళ గురించి ఆలోచించు. చిన్న చిన్న వాటికి అలసిపోయి సొలిసిపోయానని చెప్పి పరిగెడుతున్నావా నువ్వు? నో. ధైర్యం తెచ్చుకో. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకో. నీకు దేవుడు తెలియదా? నీకు దేవుడు తెలియకపోతే నిలబడి, దేవుడు నువ్వు పిలిస్తే పలకాలని నీకుందా? దేవుడు పిలువు. ప్రభువా యేసయ్య అని పిలువు. ప్రభువా యేసయ్య, నా పరిస్థితి ఇలా ఉందని ప్రభువుని పిలువు. ఆయన పలుకుతాడు. ఆయన నిన్ను చూస్తున్నాడు. ఆయన నిన్ను చూస్తున్నాడు. ఆగమని ఆయన నీకు ఎవరి ద్వారానో నీకు చెప్తున్నాడు. నువ్వు ఆలోచించు. నువ్వు డెసిషన్ తీసుకో. ఎక్కడికి వెళ్తున్నావు? నీ ప్రస్తుతానికి ఏ పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు? నీ ఉనికేంటి? నువ్వు ఎక్కడున్నావు? నువ్వు ఒక్కసారి చెక్ చేసుకో. ఎక్కడికి వెళుతున్నావు? ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడ ఆగిపోయావు? జీవితంలో ఎన్నో ఒడుగుడుగులు వస్తూ ఉంటాయి. అంత మాత్రాన ఇంటిని, తల్లిని, తండ్రిని, పిల్లల్ని, భార్యని విడిచిపెట్టి మైండ్లెస్ గా, సెన్స్లెస్ గా ఎక్కడికి పరిగెడుతున్నా? ఏంటి నీ డెస్టినీ? నీ డెస్టినీ ఏంటి? నీ డెస్టినీ దేవుని దగ్గరికి రావాలి అని ఉంది. నువ్వు రావాలి దేవుని దగ్గరికి. నువ్వు దేవుని దగ్గరికి వస్తే నువ్వు పాతాళంలో పడిపోతున్నా నిన్ను దేవుడు చేయి పట్టుకొని లేవనెత్తగల సమర్థుడు, శక్తిమంతుడు ఆయన. ఫిలిప్పీలకు 4వ అధ్యాయము వర్స్ 6-7 వచనాల్లో మీరు చదివినట్లయితే, మీ చింత యావత్తు నా మీద వేయండి అని అంటున్నాడు దేవుడు. మీ భారం నా మీద వేయండి. ఎందుకు చింతపడతారు? ఎందుకు అనవసరంగా మీ మైండ్ ని పాడు చేసుకొని ఇంటిని, పిల్లల్ని అందరినీ విడిచిపెట్టి ఎక్కడికో వెళుతున్నారు? ఎక్కడికి వెళుతున్నావు? నువ్వు ఎక్కడ? నీ ప్రయాణం ఎటు? ఏం చేద్దామని నువ్వు ఇల్లు విడిచి వెళ్ళిపోతున్నావు? ఎక్కడికి వెళుతున్నావు? ఏం చేస్తున్నావు? ఒక్కసారి జ్ఞానముతో, వివేచనతో ఆలోచించు. దేవునికి వివేచన ఇచ్చాడు. ఒక పక్షి తన ఫీమేల్ మేట్ చీట్ చేసిందని తన గ్రూప్ లో నుండి విడిపోయి 70 కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వెళ్ళిపోయింది. ఒక ఫిల్మ్ డైరెక్టర్ డాక్యుమెంటరీ, వైల్డ్ డాక్యుమెంటరీ తీయడానికి ఆయన వాటితో మమేకమయ్యి అది తప్పిపోతుందేమో అని తీసుకొని వచ్చిన ఆ గ్రూప్ లో కలిపిన అది మరలా డైవర్ట్ అయిపోతుంది. దాని వేరు తీసుకుంది. అది కావాలని ఆ డెసిషన్ తీసుకుంది. అది వెళ్ళిపోతుంది. దానికి అది డిప్రెషన్ లో ఉంది, డిప్రెస్ అయింది. ఆ యొక్క పక్షులను, జంతువులను దేవుడు మన కొరకు వాటిని సృష్టించాడు. వాటి జీవితం వేరు, మన జీవితం వేరు. మనల్ని సృష్టించింది ఆయన కొరకు. మనం ఆయన కొరకు నిలబడాలి. ఆయన కొరకు మనం జీవించాలి. మన పిల్లల కొరకును, మన బిడ్డల కొరకును మనం జీవించాలి. దేవుడు, ప్రభువా నా పరిస్థితి ఇలా ఉంది ప్రభువా అని అంటే, ఆయన నీ పరిస్థితిని చక్కబెట్టగలడు, సరిచేయగలడు. ఆయన సరిచేయగల దేవుడైన, సమర్థుడైన దేవుడు. ఆ పెంగ్విన్, ఆ పక్షి, దాని జీవితం వేరు. అవి వాటి యొక్క చలనం వేరు. అవి మనుషుల్లాగా అంత వివేచన వాటికి ఉండదు. మనుషులకి వాటిని కాళ్ళ దగ్గర పెట్టాడు. వీళ్ళకున్న జ్ఞానం వాటికి ఉండదు. అంత జ్ఞానం వాటికి ఎందుకు ఉంటది?
అవి తినడం, తాగడం, చనిపోవడమే. ఇంక వాటికి వేరే జీవితం లేదు, లైఫ్ లేదు. కానీ మోరల్ తీసుకుంటే ఆ పెంగ్విన్లో ఉన్న నిబద్ధత నిజంగా మనుషుడికి లేదు. అలా చెయ్యాలి అని నేను, అలా చేయకూడదని చెప్పడానికి నేను వీడియో చేస్తున్నాను. కానీ దానికి అది తీసి పక్కన పెడితే అది అలా వెళ్ళిపోతుంది కాబట్టి దానికి విచక్షణ లేదు, ఏం చేయాలనేది లేదు, మరో ప్రపంచం దానికి ఇంకా ఏం తెలియదు. అవి ప్రేమించుకున్న అవి ఏదైనా చీట్ చేస్తే ఆల్మోస్ట్ మేల్ పెంగ్విన్స్ చీట్ చెయ్యవు, ఫీమేల్ పెంగ్విన్స్ చీట్ చేస్తాయి అని ఒక బుక్ లో రాయబడింది. అదేదో బుక్ లో కూడా రాశారు. ఆ డైరెక్టర్ రివీల్ చేయబట్టే ఇదంతా వైరల్ అయింది వీడియో. పెంగ్విన్ స్టోరీ వైరల్ అయింది ఆ డైరెక్టర్ రివీల్ చేయడం వల్ల. దాన్ని ఆయన బాగా స్టడీ చేశాడు. అది ఎక్కడికి వెళ్తుంది, 70 కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్ళి, దానికి ఫుడ్ లేదు, నీళ్లు లేవు, వాటర్ తాగడానికి ఏమి ఇక ఇంటేక్ అనేది అది మర్చిపోయింది. ఇంక నేను ఇక వెళ్ళి నా తను వదిలేయాలి అన్నట్టు వెళ్ళిపోతుంది. అది వెళ్ళిపోతుంది. ఆయన కూడా ఏంటి అసలు దీని పరిస్థితి అని ఆయన వెళ్ళి చూస్తే మరి అది కావాలని అలా చేస్తే దాని గురించి ఆయన మరి బాగా అధ్యయనం చేసి ఆయన ఒక బుక్ రాశాడు. అది ఇలాగా వెళ్ళి చనిపోయింది. బట్ వై, ఎందుకు అంటే దాని ఫీమేల్ మేట్ దాన్ని చీట్ చేసింది కనుక, చీట్ చేసిన ఆ యొక్క మేట్ని బట్టి అది డిప్రెస్ అయి వెళ్ళిపోయింది, అలాగా తను విడిచిందని. బట్ మనుషుడు అలా చెయ్యక్కర్లేదు. చాలా మంది ఆ పెంగ్విన్ స్టోరీ చూసి వాళ్ళ గతాల్ని, ప్రజెంట్ ని, ఆ జరిగే ఫ్యూచర్ ని కూడా వీళ్ళు ఆలోచించేసుకొని నిజంగానే ఫీమేల్ మేట్స్ ఇలాగే చేస్తాయి ఇంతే అనుకొని వాళ్ళ యొక్క భావంతో స్టోరీస్ పెట్టుకుంటున్నారు. ఆల్రెడీ డిప్రెషన్ లో ఉన్నవాళ్ళు, ఆల్రెడీ బ్రోకెన్ హార్ట్స్ తో ఉన్న వాళ్ళు, బ్రేకప్ అయిన వాళ్ళు, తర్వాత ఫ్యామిలీలో బ్రేకప్ అయిన వాళ్ళు, దాన్ని ఎగ్జాంపుల్ గా తీసుకున్నారు. నో, అది ఒక బర్డ్, దానికి అది ఆ కొంచెం జీవితమే, ఆ కొంచెం జీవితం దాని మేట్తో దానికి అంతవరకు తెలుసు. దానికి ఇంకా అంతవరకు అది అన్ని బర్డ్స్ కి దేవుడు ఆ జ్ఞానం పెట్టాడు, ఆ మేట్స్ మరి అవి కలిసి ఉండటం. బట్ ఎన్ని ఇలా చనిపోతాయి అంటే మనం అంతా దాని మీద మనం అధ్యయనం చేయలేదు కాబట్టి, ఆయన అధ్యయనం చేశాడు కాబట్టి దేవుడు వాటికి కూడా ఆ జ్ఞానం ఇచ్చాడు. ఏంటంటే తట్టుకోలేని పరిస్థితి ఇచ్చాడు. కానీ వాటికి దేవుడు ఇవన్నీ తెలీదు. మరి అంతవరకే పక్షుల జీవితం ఎంతండి. కానీ అవి దానిలో మోరల్ తీసుకోవాల్సింది ఏంటంటే అది దాని మేట్కి ఎంత నిబద్ధత కలిగి ఉంది. మేల్ పెంగ్విన్స్ అస్సలు చీట్ చేయవంట. అధ్యయనాలు అలా తేలింది. అవి అంటే ఇంక దేవుడు అలా పెట్టుంటాడు. మరి మేల్ అది తట్టుకోలేక వెళ్ళింది, దాన్ని ప్రాణం విడిచింది. మనుషులు అలా కాదు కదా. ఈ స్టోరీస్ అన్ని పెట్టుకొని దాన్ని ఎగ్జాంపుల్ గా తీసుకోకుండా మనం బాధపడచ్చు, అయ్యో ఇలా అని. నిజంగా చెప్పుకుంటే దాని నిబద్ధత మనుషుల్లో లేదు. ఏంటండి, ఇల్లీగల్ అఫైర్ కోసం ఈ మధ్య కాలంలోనే గుంటూరు డిస్టిక్ వైపు, నాకు అంత గుర్తులేదు కానీ, బిర్యానీలో మత్తు మాత్రలు వేసేసి, స్లీపింగ్ పిల్స్ లాంటివి వేసేసి చక్కగా హస్బెండ్ కి ఇచ్చి శుభ్రంగా తిని మత్తుగా ఉండి పడుకొని నిద్రపోయినోడిని కావాలని చంపేసి, కర్కటంగా చంపేసేసి పెట్రోల్లోకి వెళ్ళిపోయి చక్కగా వీడియోస్ చూసుకుంటూ ఆ శవం ముందు తెల్లారులు కూర్చుందంటే ఏదండి నిబద్ధత? భార్య పట్ల భర్త, భర్త పట్ల భార్య, ఏది నిబద్ధత? నిబద్ధత లేదు కదా, ప్రేమ లేదు కదా, లేదు.
ఆఖరి దినాలలో ప్రేమలు చల్లారిపోతాయి. ఇంతకు ముందు లేవు ఇంత ఘోరాలు. ఇప్పుడే ఈ మధ్య కాలంలోనే అన్ని జరిగే ఘోరాలన్నీ ఈ మధ్య కాలంలో జరుగుతున్నాయి. దాడులు, భయంకరమైన చిన్న పిల్లల్ని బాధ పెట్టడాలు, గందరగోళ పరిస్థితులన్నీ ఈ ఆఖరి దినాలండి. కనుక ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. మనుషులకు నిబద్ధత లేదు, ఆ పక్షులకి ఏమీ తెలియదు, పాపం ఏమీ తెలియదు, పాపం పుణ్యం వాటికి ఏం తెలియదు. వాటి యొక్క ఆ అట్మాస్ఫియర్ లో వాటి వాటి స్థానాల్లో అవి బతుకుతాయి, అవి చనిపోతాయి, ఎలా అయినా చనిపోతాయి. కానీ మనుషుడు అలా కాదే. మనుషుడికి దేవుడు ఇచ్చిన ఆ ప్రాణాన్ని బలవంతంగా ఎవరు తీసుకోకూడదు. ఈ స్టోరీని మీరు అన్వయించుకొని మేము కూడా ఇదే నిబద్ధతలో ఉంటాము అంటే మీరు హెల్కే వెళ్తారు, నరకానికే వెళ్తారు. బలవంతంగా ప్రాణం తీసుకునే వాళ్ళు నరకానికి వెళ్తారు. డైరెక్ట్ టికెట్ అన్నమాట. పొరపాటున అలా చేయొద్దు. మీ బాధ ఏంటి, మీ కష్టం ఏంటి ఎవరికి చెప్పొద్దు, మనుషులకు చెప్పొద్దండి. మనుషుడు నమ్మదగిన వాడు కాదు. మనుషులు పొరపాటు నమ్మదగిన వాడు కాదు. మనుషుల వల్లనే కదా ఈ చీటింగ్ అంతా, మనుషుల వల్లనే కదా ఈ బాధలంతా. కనుక మనుషుల్ని నమ్మదగిన వాళ్ళు కాదు. కనుక దేవుడు నమ్మదగిన వాడు. మనుషుల వల్ల ప్రేమ ఉట్టిదే, మనుషుల వల్ల ప్రేమ ఉట్టిదే. నీ దగ్గర ఉన్నంత వరకు ఆ మనుషుడు నిన్ను ప్రేమిస్తాడు. నీ దగ్గర ఏమీ లేదంటే ఆ మనుషుడు నిన్ను ఓ పురుగులాగా చూడొచ్చు. అది భర్త ఉండొచ్చు, భార్య ఉండొచ్చు, మనుషుడు వాట అంతే. ఆ ప్రేమ ఆవిరి వంటిది. దేవుని ప్రేమ, యేసయ్య ప్రేమ శాశ్వతమైనది. ఆయన ప్రేమలోకి రండి, ఆయన చేతుల్లోకి రండి. మీరు నిలిచి ఉంటారు, తల ఎత్తుకొని తిరుగుతారు. మీకు ఒక రెస్పెక్ట్ ఉంటుంది. వస్తాయి బాధలు, దేవుని నమ్ముకున్న వాళ్ళకి వస్తాయి బాధలు. బాధలు రావు, రండి రండి పూలబాట అనటం లేదు. బాధలు వస్తాయి, కానీ ఆ బాధ నీకు బాధ అనిపించదు. ముళ్ళు గుచ్చబడుతుంది, కానీ అది నిన్ను గుచ్చుకోదు. అది గ్రేట్, అది గ్రేట్. పరీక్ష రాస్తేనే నీకు ప్రమోషన్ వస్తే ప్రమోట్ అవుతావు నువ్వు. ఏ పరీక్ష లేకుండా ఏమీ లేకుండా ఈ వేసిన గొంగళ్ళు వేసినట్టే అక్కడే ఉంటే ఏంటి జీవితం? ఫలభరితమైన జీవితం కావాలంటే నీకు పరీక్ష కావాలి, ఒక శ్రమ కావాలి, ఒక బాధ కావాలి. నాకు బాధ కావాలి, నాకు శ్రమ కావాలి, నేను ప్రమోట్ అవుతాను. నువ్వు అడగక్కర్లేదు, దేవుడు నిన్ను నడిపిస్తాడు. నీ జీవితాన్ని ఆయన చేతిలోకి ఇచ్చేసేయి, దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఎంత దూరమైనా ఆయన నడిపిస్తాడు. ఎలా నడిపించాలో ఆయనకు తెలుసు. నిన్ను సృష్టించింది ఆయన, ఆయన చేతిలో నువ్వు ఉంటే ఆయన చిత్తానుసారంగా ఆయన నడిపిస్తాడు. ఆయనకు నీకు మంచి జరిగేటట్లుగా చేసే దేవుడు ఆయన. నువ్వు మంచిగా ఉండడం ఆయనకి ఇష్టం, నువ్వు సంతోషంగా ఉండడం ఆయనకి ఇష్టం, మనం ఆయన దగ్గరగా ఉండడం ఇష్టం, ఆయనకి మనం దగ్గర అవడం ఇష్టం, ఆయనతో మనం మాట్లాడడం ఇష్టం. అంతా మనకు మంచి. మన దేవుడు నిర్గమాకాండం 20లో మరి చూస్తే దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు. నిర్గమాకాండంలో ఆజ్ఞలు ఇచ్చాడు, 10 ఆజ్ఞలు. ఆజ్ఞలో ఏముంది? ఆజ్ఞలు అన్ని మంచియే. ఆజ్ఞలు ప్రతి ఆజ్ఞ ఒక్కొక్కటి మీరు చదువుతూ ఉంటే దానిలో వ్యభిచరించొద్దన్న దానివల్లే వచ్చే నష్టం అంతా. వ్యభిచారం చేయకూడదు. దీని ద్వారానే కదా ఆ మనుషుడను చంపగలిగింది. మరి ఈ దేవుళ్ళకి వస్తే ఈ ఆజ్ఞలు పాటిస్తారు కదా, మరి ఏమి తప్పు ఉంది? ఈ యొక్క క్రైస్తవ్యంలో ఏది తప్పు లేదు. ఒక్కటి కూడా మీరు చెయ్యెత్తి చూపించడానికి లేదు. ప్రతిదీ దేవుడు ఆజ్ఞలు పెట్టకపోతే ఆజ్ఞ లేకపోతే కట్టుబాట్లు లేకుండా తెగిపోతాయి. కట్టుబాట్లు ఉండవు. మనుషుడికి ఒక హద్దు అనేది ఉండదు. అందుకని క్రైస్తవ్యంలో ఒక నిబద్ధత ఉంటుంది. తన ప్రాణం తను తీసుకోకూడదు. నీ దేవుడైనా యెహోవాని మాత్రమే ఆరాధించాలి. వ్యభిచరించొద్దు, దొంగిలించొద్దు,
నీ తల్లిదండ్రులను సన్మానించు, ఎన్ని ప్రేమించు, ప్రేమివు. వాళ్ళు నిన్ను ప్రేమించకపోయినా నువ్వు ప్రేమించు, నువ్వు క్షమించు. ఏం తప్పు ఉందండి ఇందులో? తప్పు ఏముందని చెప్పి ఈ మాటలు చెప్తుంటే, నిబద్ధత కలిగిన మాటలు ఎక్కట్లా జనాలకి? చావులకైనా పరిగెడుతున్నారు, ప్రాణాలు తీసుకోవడానికి పరిగెడుతున్నారు, జీవితాలు ముగించడానికి ఇష్టపడుతున్నారు, కానీ యేసయ్యని నమ్ముకోవడానికి ఇష్టపడట్లేదు. ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం ఆలోచించండి. ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు ఆయన శిలువ మీద ఎందుకని మరణించాడని ఆలోచించండి. పాప పరిహార్థం రక్త ప్రోక్షణ ద్వారానే జరుగుతుంది. అది పాపంలోని రక్తమై ఉండాలి, పరిశుద్ధుని రక్తమై ఉండాలి. ఏ ఒక్కడో పరిశుద్ధుడు కాదు, ఒక యేసుక్రీస్తు మాత్రమే పరిశుద్ధుడు. కామం లేని, సంసారం లేని, ఎటువంటి పాపంతో కూడినటువంటిది, ఎటువంటి కాంటాక్ట్స్ లేని పరిశుద్ధుడైన దేవుడు ఆయన నిన్ను క్షమిస్తాడు, పాపం చేసిన వారిని క్షమిస్తాడు, నీతిమంతుల్ని దగ్గరకు తీసుకుంటాడు, పాపుల్ని నీతిమంతులుగా మారుస్తాడు. ఆయన తప్ప ఎవరు నీతిమంతులుగా మారుతారు? ఎవరైనా ఇచ్చారా మాట? నా రక్తం ద్వారా మీకు పాప క్షమాపణ కలుగుతుంది, నా ద్వారా మీకు మోక్షం కలుగుతుంది, నా ద్వారా మీ జీవితాలు బాగుపడతాయి. ఎవరైనా ఈ ఆజ్ఞలు ఇచ్చారా? ఒక్క పురుషునికి ఒక్క భార్యతోని మీరు జీవించాలి, ప్రార్థించాలి, వాక్యం చదువుకోవాలి, వాక్యంలో ఉన్న నీతిని నియమాన్ని మీరు పాటించాలి అని ఏ గ్రంథంలో ఉందా? అది ట్యాగ్ చేయొచ్చు మీరు. ఏ గ్రంథంలోనే ఉందా? లేదంటే లేదు. యేసుక్రీస్తు నామంలో మీకు రక్షణ కలుగుతుంది, మీకు భద్రత కలుగుతుంది, మీరు కాపాడబడతారు. కనుక మీరు ఏ పరిస్థితిలో నువ్వు ఉన్నావో, మీరు ఏ పరిస్థితిలో మీరున్నారో, నువ్వు ఎక్కడికి వెళుతున్నావో, నీ కుటుంబాన్ని విడిచి వైరాగ్యంతో ఎక్కడికి వెళుతున్నావో వెళ్ళక్కర్లేదు. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, నువ్వు వెనక్కి మళ్ళు. దేవుడు నీకు తోడై ఉంటానన్నాడు, దేవుడు నీకు చేయిస్తానన్నాడు. పక్షులతో మీ జీవితాలను ముడిపెట్టుకోవద్దు. చాలా మంది దాని యొక్క స్టోరీని అన్వయించుకొని విపరీతమైన వాళ్ళకు వచ్చినట్లుగా వాళ్ళు ఆ వీడియోని పెట్టుకొని కింద వాళ్ళ సొంత భావనలు తెలియపరుచుకున్నారు, మంచిదే. బట్ పక్షుల్లాగా మనము విచక్షణ లేకుండా ప్రాణాలు తీసుకోకూడదు. అలాగా వాటికి విచక్షణ ఉండవు, వాటికి తెలియదు కనుకే అవి అలా. మనుషులకు దేవుడు జ్ఞానం, అపారమైన జ్ఞానం, తెలివితేటలు, జ్ఞాన సంపద ఇచ్చాడు. సో ఎందుకు వెళ్ళిపోతున్నావు? ఎందుకు ప్రాణం తీసుకుంటున్నావు? చిక్కుముళ్ళన్నీ విడిపించే దేవుడు ఉన్నాడు, ఆయన పేరు యేసుక్రీస్తు. కమ్ బ్యాక్, దేవుని దగ్గరికి రండి, దేవుని పిలవండి. ఆయన పలుకుతాడు, ఆయన చూస్తాడు నీ వైపు, నిన్ను స్వస్థపరుస్తాడు, నిన్ను బాగు చేస్తాడు, నీ హృదయం ఉన్న పాపమును తొలగిస్తాడు. నువ్వు దేవాలను క్షమించనంటే ఆయన నిన్ను క్షమించి ఆయనలో నిన్ను చక్కగా నిన్ను జత చేసుకొని నిన్ను నడిపిస్తాడు, నీ కుటుంబాన్ని నడిపిస్తాడు. ఆయనలో ఉండి చూడు నువ్వు, ఆయనలో బ్రతికి చూడు నువ్వు. ఆ పరిశుద్ధతను నువ్వు ఫీల్ అవ్వు. ఆ దేవుణ్ణి నువ్వు ఫీల్ అయితే జీవితమే చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. ఎన్ని కోట్లున్నా, ఎన్ని లక్షలున్నా, ఎంత ఆస్తి ఉన్నా నెమ్మది లేని జీవితం వ్యర్థం. నెమ్మది లేకుండా వీటిని ఏం చేసుకుంటామండి మనం? నెమ్మది ఉంటుందా? డిప్రెషన్ ఉంటే ఇవన్నీ అసలు గుర్తుకు రావు. వాళ్ళు ఎంతసేపు ఆ డిప్రెషన్ లో ప్రాణం తీసుకోవాలి. ప్రాణం తీసుకోమని ఎవరు చెప్తారు? ఒక్క అపవాది చెప్తాడు, సైతాన్ చెప్తాడు. చీకటి ప్రవేశించిద్ది, మనుషుల్ని దేవుని నుండి వేరు చేయటానికి వాళ్ళని ప్రాణాలు తీసిద్ది, వాళ్ళ దేవుడి దగ్గరికి రాకుండా అవకాశాలని తుంచివేసిద్ది, కట్ చేసిద్ది. సో మీరెందుకు దానికి అవకాశం ఇవ్వక్కర్లేదు. టర్న్ బ్యాక్. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, దేవుడు మిమ్మల్ని రమ్మంటున్నాడు. యేసయ్య నన్ను క్షమించండి, నా సమస్యలతో నేను చాలా వేసారిపోయి ఉన్నాను. పలానా వ్యక్తులను మోసం చేశారు, పలానా వ్యక్తులతో నా జీవితం నడవలేకపోతుంది, నువ్వు నడిపించు.
ఏ విధముగా నాకు నెమ్మది కలుగ చేసి నా జీవితాన్ని కడతావో నన్ను కట్టయ్యా, నేను నీకు అప్పగించుకుంటున్నానని ఒక మాట దేవునికి విన్నవించుకోండి. దేవుడు మీ జీవితాన్ని కడతాడు. ప్రైజ్ లార్డ్ అందరికీ.